కల్తీలు, నకిలీలు, జూదం, మోసాలు రాష్ట్రంలో ఇవేమీ లేకుండా చేసేందుకు కఠిన చట్టాలు తేవాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. జాగీరు భూములను రద్దు చేస్తూ ఆర్ఓఆర్ చట్టంలో కూడా మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమాలకు సహకరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కల్తీ మోసం అరికట్టేందుకు ఏం చేయాలన్న దాని మీద ప్రగతి భవన్లో రివ్యూ చేశారు ముఖ్యమంత్రి. కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో మొదటి నుంచే కఠినంగా ఉన్నా అక్కడక్కడ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కల్తీ అవుతుండడాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు సీఎం. ఇందుకోసం పీడీ యాక్టులో కూడా కొన్ని సవరణలు చేసి ఇంకింత కఠినం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేసి జనం ప్రాణాలతో చెలగాటమాడే వారి ఆట కట్టించేలా చట్టం ఉండాలని, రాష్ట్రంలో కల్తీ చేయలేం, చేసిన చట్టం నుంచి తప్పించుకోలేమనే భయం అక్రమార్కుల్లో రావాలని మంత్రులు, అధికారులకు చెప్పారు సీఎం. కల్తీలు, మోసాల మీద ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ కరెన్సీ నోట్ల చలామణి చేసే వారి విషయంలో కూడా కఠినంగా ఉండాలన్నారు. సైబర్ నేరాలను అదుపు చేసేందుకు అవసరమనుకుంటే కొత్త చట్టం తేవాలన్నారు సీఎం. నేరాలను అదుపు చేసేందుకు, నేరస్తులను కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాలు తెచ్చుకోవడంతో పాటు వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఆర్డినెన్స్ వచ్చిన మరుసటి రోజు నుంచే టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగాలని చెప్పారు. అట్లనే జాగీర్ భూముల విషయంలో కూడా కఠినంగా ఉండాలన్నారు. ఈ భూములు రద్దయినా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, వీటిని అడ్డుకునేందుకు ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు తేవాలన్నారు సీఎం. నకిలీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, నకిలీ నోట్లు చలామణి చేసే వాళ్ల విషయంలో కూడా కఠినంగా ఉండాలన్నారు సీఎం. అవసరమైతే చట్టాలలో సవరణలు కానీ లేదంటే కొత్త చట్టం కానీ తెస్తామన్నారు. రాష్ట్రంలో క్లబ్బులు మూసేసినా వేరే మార్గాలల్లా గ్యాంబ్లింగ్ జరుగుతుందన్నారు. ఇవి కూడా లేకుండా చేసేందుకు కొత్త చట్టం తేవాలన్నారు. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో అవసరమైన ఆర్డినెన్సులు తెస్తేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు ముఖ్యమంత్రి.